వర్గీకరణ చెయ్యాలా వద్దా అనే దాని మీద కమిషన్ వేశారా? ఎలా చెయ్యాలనే దాని మీద కమిషన్ వేశారా గవర్నమెంట్? ఎలా చెయ్యాలా వద్దా అనేది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కమిషన్ కూడా వేశారు. ఎందుకు వేశారు? చేయాలా వద్దా అనే దాని మీద అయితే కాదుగా. వాళ్ళకి ఆల్రెడీ చేయాలనేటువంటి దృక్పథం ఉంది. ఎందుకు వేశారు? సమస్యలు రాకుండా, లీగల్ సమస్యలు లేకపోతే ఇంకేమన్నా సమస్యలు లేకుండా ఎలా చేయాలి, లేదా ఇరువైపులా ఏ వివాదాలు లేకుండా ఎలా చేయాలి అంటే వర్గీకరణ వ్యతిరేకులు వర్గీకరణ అనుకూలురికి మధ్య ఎలా రాకుండా వివాదాలు రాకుండా ఎలా చేయాలి అనే దాని మీద కమిషన్ వేశారా అనే పాయింట్ కూడా ఉంటుందేమో కదా అక్కడ. గోపి గారు, ఈ అంశం పైన ఇది మొదటి కమిషన్ కాదు. అవును, చాలా కమిషన్లు వేశారు. చాలా కమిషన్లు వేశారు. ఉషా మెహ్రా కమిషన్ కాడ నుంచి, జస్టిస్ రోహిణి కమిషన్ కాడ నుంచి మొన్న నిన్నటి వరకు చాలా కమిషన్లు వేశారు. ఇక్కడ క్లారిటీ ఏమడుగుతుంది ప్రభుత్వం ఈ విషయంలో? ఏ అంశం పైన మీకు క్లారిటీ రావాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కమిషన్లు ఏర్పాటు చేసి? ఆ క్లారిటీ 30 సంవత్సరాల నుంచి మీకు రాలేదా? మీ రాజకీయ పరిజ్ఞానానికి, మీ రాజకీయ అనుభవానికి, మీకున్నటువంటి కౌటిల్య నీతికి ఈ యొక్క ఆలోచన తట్టకపోవడము ఒక రకంగా నాలాంటి వాళ్లకు ఆశ్చర్యం అనిపించిన అవహేళన కూడా అవుతోంది. అవహేళనగా కూడా నేను మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని. కారణం ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి, బ్రాహ్మణులందరూ క్షమించాలి, దళితుల మధ్య పంచాయతీకి కూర్చోబెట్టాడు. 2 దళితుల కుటుంబాలు పంచాయతీకి అతను తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ ఉండండి ఒక్క నిమిషం ఉండండి. దళితుల్ని ముట్టుకుంటేనే అంటరాని వాళ్ళం, దళితుల నీడబడితేనే సహించలేని కమ్యూనిటీ బ్రాహ్మణ కమ్యూనిటీ, దళితుల గాలి తోకితేనే భరించలేనటువంటి కమ్యూనిటీ బ్రాహ్మణ కమ్యూనిటీ, దళితుల ఉచ్ఛ్వాసాలు కూడా వాళ్ళ ఒంటి మీదకి వెళ్ళకూడదు, అటువంటి కమ్యూనిటీ బ్రాహ్మణ కమ్యూనిటీ. అటువంటి బ్రాహ్మణ కమ్యూనిటీలో ఉండే వ్యక్తి దళితుల మధ్య పంచాయతీ చేసి, దళితుల మధ్య సమస్యను పరిష్కరించి, దళితులను ఒకటికి చేసి ఒక రాజీ మార్గం చూపించడానికి ఎన్నుకున్నటువంటి ఆ మహానుభావుడికి హ్యాట్సప్. ఎందుకంటే బహుశా ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఆయనకు మాలల పట్ల కానీ మాదిగల పట్ల కానీ వ్యతిరేక భావం ఉండకపోవచ్చు, ఇద్దరికీ సమన్యాయం చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ సెటైరికల్ వర్డ్. ఏమైనా అటువంటి భావన ఏమైనా ఉండవచ్చా? కానీ ఒకటి మాత్రం సత్యమండి, బాధపడ్డవాడికే బాధ తెలుస్తుంది. అంటరానితనాన్ని అనుభవించిన వాడికే అందులో ఉన్నటువంటి ఘాతుకం తెలుస్తుంది. అంటరానితనాన్ని అనుభవించి జీవితాంతం ఎదుర్కొని దానిలో నుంచి బయట రావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి దళిత బిడ్డలకు మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. అంటే ఇప్పుడు సమస్య అక్కడ కాదు కదా, ఈ అంటరాని వాళ్ళుగా పరిగణింపబడుతున్న వీళ్ళ మధ్యనే కదా సమస్య, పై వాళ్ళతో కాదుగా. ఇక్కడ కులాలు అని చెప్పబడుతున్న వాళ్ళతో కాదు కదా, ఇక్కడ వీళ్ళ మధ్యనే కదా సమస్య. మీకు ఒక మాట చెప్తానండి. మహాభారతాన్ని రాసిన, రామాయణాన్ని రాసిన, అనేకమైనటువంటి నీతి శాస్త్రాలు రాసిన, ఏది రాసినా రాజనీతి గురించి వాళ్ళు చెప్పేది ఒక్కటే: నీవు శత్రువుగా భావించే వాణ్ణి అవసరానుగుణంగా నవ్వుతూ పలకరించి, వాడి దగ్గర తప్పులు చేయించి, ఆ తప్పులను ముందర పెట్టి వాడిని దండించడము రాజనీతి అంటారు. ఆ రాజనీతికి మూలకారకులు ఎవరు? బ్రాహ్మణులు. అంటే వాళ్ళు ఏది కావాలనుకోవాలో, వాళ్ళు ఏది సాధించాలో అది ఏ రూపంలోనైనా వాళ్ళు సాధిస్తారు. స్వతంత్ర భారతదేశంలో
దళిత జాతి ఏ విధంగా అభ్యున్నతి వైపు నడిచింది, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణ వల్ల దళిత, బలహీన, వెనుకబడిన తరగతుల, మైనారిటీల సంక్షేమం ఏ విధంగా పరిరక్షించబడింది శాశ్వతంగా, స్థిరంగా, ఇవన్నీ కూడా ఎవరికి కంటగింపైనాయి? వేదకాలము నుంచి సనాతన ధర్మం పేరుతో ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు, ఈ దేశంలో కుట్రలు చేసిన వారు, ఆ అగ్రవర్ణ కులస్తులు, బ్రాహ్మణ వ్యవస్థ, నిచ్చెన వ్యవస్థ భరిస్తుందా? భరించగలుగుతుందా? భరించలేక భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రతిఫలాలతో అభివృద్ధి చెందుతున్నటువంటి దళిత జాతి అభ్యున్నతిని చూచి ఓర్చుకోలేని ఈ నిచ్చెన వ్యవస్థలో ఉన్న సనాతన ధర్మవాదులు ఈ చిచ్చు పెట్టారు. ఓకే, అంటే అందులో ఈ చిచ్చు పెట్టారు అని అంటే అప్పుడు ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉన్నాయిగా, చెయ్యాల్సిందే మేము చేస్తామని హామీలు ఇచ్చిన లిస్టులో వాళ్ళు కూడా పెడుతున్నారని అనుకోవాలి. ఇక్కడ హామీలు ఇచ్చారు, వాళ్ళదేం పోతుంది? ఆ కులానిది ఏం పోతుంది? అక్కడ ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కమ్మ కులానికి ఏమి నష్టము? తెలంగాణలో సీఎంగా ఉన్నటువంటి రెడ్డి కులానికి ఏమి నష్టము? నేను అది అడుగుతున్నా. మీకేమి నష్టం వచ్చింది? మీకు ఏమి కష్టం వచ్చింది? మీరెందుకు ఇంత కష్టం వచ్చింది అని సంప్రదించిన ఒక సామాజిక వర్గం ఉంది కదా, అప్పుడు వీళ్ళని సంప్రదించిన, వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మాకు కష్టం వచ్చింది అని సంప్రదించిన ఒక సామాజిక వర్గం ఉంది కదా అక్కడ. ఆ కష్టానికి కారణభూతులు ఎవరు? మీరు చెబుతున్న దళిత సామాజిక వర్గాలు. ఆ కష్టానికి కారణభూతులు ఎవరు? ఎవరు? మీరు కాదా? మీ పాలకులు కాదా? ఎట్లా? స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన వాళ్ళల్లో కమ్మలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, రెడ్లు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు మీరు? కరెక్టే. మరి మీ పరిపాలనలో ఒక వర్గము అభివృద్ధిలోకి రాలేదు అని చెప్పడంలో ఆ పొరపాటు మీద, ఆ తప్పు మీద, అది చేసింది మీరా? ఇప్పటికైనా సరిదిద్దుతాం అని అంటున్నారు కదా. సరిదిద్దడానికి మీరు ఎంచుకున్న మార్గాలు ఏంటి? రిజర్వేషన్ శాతాన్ని పెంచండి. వాళ్ళను నేను ఒక మాట చెప్తున్నా గోపి గారు, రిజర్వేషన్ శాతాన్ని పెంచినా పెంచండి. ఇప్పుడు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళే అనుభవిస్తారేమో, అందుకే వర్గీకరణ అనేది. అంటే మీరు ఒకటి క్రిమిలేయర్ విధానాన్ని సమర్థిస్తున్నారు అంటే డెఫినెట్గా వర్గీకరణ కూడా సమర్థించాల్సిందే. నేను వర్గీకరణ సమర్థించను కానీ క్రిమిలేయర్ను సమర్థిస్తాను. క్రిమిలేయర్ లాంటిదే నా ఉద్దేశం. అది క్రిమిలేయర్కు చాలా ఇప్పుడు మీనింగ్ ఉంది, వర్గీకరణకు చాలా మీనింగ్. వర్గీకరణ ఫలాలు అనుభవించిన వాళ్ళకి అన్ని ఫలాలన్నీ వాళ్ళే అనుభవిస్తున్నారు, అనుభవించినటువంటి కులాలకి రావాలి. ఒక మాదిగా లేకపోతే రెల్లో ఈ వినపడుతున్నటువంటి వాళ్ళు కాదు, మిగతా 59 కులాలు ఉన్నాయి అనేది వర్గీకరణ సమర్థిస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నది. వాళ్ళు ఏమంటారు, ఒకవేళ ఆల్రెడీ వర్గీకరణ ఫలితాలు తీసుకున్న వాళ్ళకి వర్గీకరణ ఇవ్వకుండా ఫలితాలు అనుభవించినటువంటి వాళ్ళకి రిజర్వేషన్ ఫలితాలు ఇవ్వాలంటే మరి ఆల్రెడీ వర్గీకరణని ఇప్పుడు వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎక్కువగా అనుభవించున్నారు కదా, వాళ్ళకు కాకుండా మిగతా కులాల వాళ్ళకు కూడా వర్గీకరణ ఫలితాలు పంచాలి అని అనడం క్రిమిలేయర్ లాంటిదే కదా అని అంటున్నా. నేను చెప్తున్నది అదే. వర్గీకరణ చేయాల్సింది ఒక కులము లోపల అంటున్నాను, ఒక కులాన్ని వర్గీకరించండి అంటున్నాను. ఒక కులానికి మీరు అన్నట్టు మాల అనేది ఒక కులం, మాదిగా అనేది ఒక కులం అని ఇవ్వలేదు కదా రిజర్వేషన్లో. అందరినీ కలిపి 15% రిజర్వేషన్లు ఇచ్చారు కదా. ఇప్పుడు కులానికి ఇంత శాతం అని రిజర్వేషన్లు ఇచ్చుంటే అప్పుడు కులం పరంగా వర్గీకరించుకోవడానికి అవుతుంది. మళ్ళీ ఈ సమస్య ఎందుకు వచ్చిండు? నువ్వు అన్నట్లుగా ఈ కులానికి ఇంత శాతం అని రిజర్వేషన్ ఇచ్చి ఉంటే అసలు సమస్య ఎందుకు వచ్చిండేది? ఉండేది కాదు కదా. లేదు కదా. అదే కదా ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు అంటున్నది ఏంటి? ఏబిసిడి కేటగిరైజేషన్ అన్నది చేయాలనుకున్నప్పుడు దాన్ని ఎలా సామరస్యంగా చేయాలో ఆ విధంగా చేయాలి, కానీ శత్రుత్వాన్ని పెంచి చేయడం ఏంటి నేను అడుగుతున్నా. అంతే. శత్రుత్వం ఎందుకు పెరుగుతుంది ఇక్కడ? ఒకరు వద్దంటున్నారు, ఒకరు కావాలంటున్నారు. ఎవరైతే వద్దంటారో, ఎవరైతే కావాలనుకుంటున్నారో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం అనేది ఖచ్చితంగా పుడుతుంది. ఆ ఘర్షణ వాతావరణాన్ని పెంచి పోషించకుండా ఒక
మంచి మార్గాన్ని, ఒక సహేతుకమైనటువంటి విధానాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయదు అంటున్నా. ఇక్కడ మాలలు ఏమంటున్నారు? వర్గీకరణ కేంద్ర ప్రభుత్వము ఆర్టికల్ 341 ప్రకారం చేయాలని మాలలు అంటున్నారు. అవును, అంటే వాళ్ళు ఒక రకంగా వాళ్ళు కూడా వర్గీకరణకు అమలు ఒప్పుకున్నట్లే కదా. వర్గీకరణ కానీ వాళ్ళు అంటున్నది అనుకూలం అన్నట్టే, అనుకూలమే కదా. వాళ్ళు అంటున్నది ఏంటి? రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో కనపరిచిన ఆర్టికల్ 341 ప్రకారము కేంద్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు రండి, మీరు ఆ పని చేయండి అని మాలలు అంటున్నారే కానీ లేదు వాళ్ళకి ఇవ్వడానికి లేదు అనట్లేదు కదా వాళ్ళు. కానీ అర్థం చేసుకోవడంలో, ఆ భావాన్ని ప్రచారం చేయడంలో కొంతమంది స్వార్థంగా వ్యవహరిస్తున్నారు అనేది నా వాదన. కరెక్టే మీరు అన్నట్టు. 341 ఆర్టికల్ సవరించి దాని ద్వారా వర్గీకరణ చేస్తే మేమంటున్నది అదే. కేంద్ర సర్వీసులు ఇప్పుడు ఈ వర్గీకరణ కేంద్ర సర్వీసులకు వర్తించదు, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ ఆఫీసర్లకు వర్తించదు, నెంబర్ 1. నెంబర్ 2 రైల్వేస్కు వర్తించదు, నెంబర్ 3 లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు వర్తించదు. అక్కడంతా నెంబర్ 4 అక్కడంతా మళ్ళీ ఓన్లీ ఎస్సీ, అంతే ఎస్సీ, ఓన్లీ ఎస్సీ. ఏంటిది? నేను అంటున్నది అదే. మీరు కేవలము ఒక దఫేదారు ఉద్యోగం కోసము, ఒక అటెండర్ ఉద్యోగం కోసము, ఒక చిన్న చిన్న ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ అర్థం చేసుకోండి. నేను అంటున్నా, చేసే దమ్ముంటే, చేయగలన సత్తా ఉంటే, రాజ్యాంగాన్ని మార్చే దమ్ము మీలో ఉంది. మీరు ఎన్నో మార్చేశారు రాజ్యాంగంలో. కాశ్మీర్ సమస్య కాడ నుంచి, ఉమ్మడి సివిల్ కోడ్ కాడ నుంచి అన్నీ మార్చారు. మరి ఇదెందుకు మార్చరు రాజ్యాంగంలో? అంటే ఇక్కడ స్వీపర్ పోస్టులు, ఇక్కడ అటెండర్ పోస్టుల గురించో రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తుంటేనే అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు. రేపటి రోజున ఐఏఎస్ ఐపీఎస్లు రైల్వేల్లో ఇంత పెద్ద ఉద్యోగాల కోసం అప్పుడు ఇంకెన్ని కుట్రలు చేస్తారో. నీకు అక్కడ కుట్రలకు క్వశ్చన్లకు తావు ఎక్కడుంది? రాజ్యాంగ ప్రకారం చేయమంటున్నారు. కుట్రలకు క్వశ్చన్స్కు తావు ఎక్కడుంది అక్కడ? ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న ప్రతి దాన్ని తప్పనిసరిగా పాటిస్తున్నాం కదా. ఇప్పుడు రాజ్యాంగంలోనే పొందుపరిచినప్పుడు ఆర్టికల్ 341 నువ్వు అమెండ్ చేసి ఈ మాల కులస్తులకి ఇంత, మాదిగ కులస్తులకి ఇంత, రెల్లి కులస్తులకి ఇంత అని పెడుతూ మళ్ళీ 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో దాన్ని రివ్యూ చేసే ఒక నిబంధన తీసుకొచ్చి ఆ జనాభా ప్రాతిపదికంగా ఉన్న 15%లోనే మేము పంచుతున్నామనంటే మీ నొచ్చుకునే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇక్కడ మాలలు అంటున్నది ఏంటి? మీరు చేయండి, ఆర్టికల్ 341 ప్రకారం చేయండి, కేంద్ర ప్రభుత్వమే దీన్ని టేకప్ చేయాలి అని కొన్ని అడగడానికి కారణం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సరైనటువంటి డేటా కలెక్ట్ చేయకుండా, సరైనటువంటి పద్ధతులను పాటించకుండా ఏకపక్షంగా స్వార్థపూరితంగా చేస్తారనే ఒక అనుమానం ఉంది కాబట్టే కేంద్ర ప్రభుత్వం చేయాలని అడుగుతున్నారు. ఆ వైపుకు మీరు డ్రైవ్ చేయండి, అటువైపు కదలండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తే మోడీ గారు వినరా? రేవంత్ రెడ్డి గారు చెప్తే వాళ్ళ రాహుల్ గాంధీ గారు వినరా? కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది, జనసేన పార్టీ సపోర్ట్ చేస్తుంది, దేశంలో ఉన్న ప్రతి పార్టీ సపోర్ట్ చేస్తుంది, కొన్ని పార్టీల మినహా. ఇన్ని పార్టీల మద్దతు ఉండగా మీరు ఆర్టికల్ 341 ఎందుకు టచ్ చేయట్లేదు? మేము అది ప్రశ్నిస్తున్నాం. అంతేగాని ఇందులో ఏదో కుట్రలు ఉన్నాయని, అడ్డుపడిపోతున్నారని, మేమేదో గోడలు కట్టేశామని, కోటలు కట్టేశామని, లేకపోతే ప్రాజెక్టు గేట్లు ఎత్తేసామని, అది కాదు వాస్తవం. దీని వెనక ఉన్నటువంటి వాస్తవం వేరు. వీళ్ళు ఉత్తరాదిలో ఉన్నటువంటి మాదిగల వ్యతిరేకత దీనికి ముఖ్య కారణం. ఉత్తరాదిలో మాదిగలు విపరీతంగా అభివృద్ధి చెందారు. 1000 కోట్లకు ఫ్యాక్టరీలు, మందకృష్ణ గారే చెప్తున్నారు, మొన్న టీవీ ఛానల్స్ ఉన్నాయి, 1000 కోట్లు చేసే ప్రాజెక్టులు ఉన్నాయి, వాళ్ళకు కావలసినంత సంపద ఉంది, ల్యాండ్ ఉంది, రాజకీయంగా పదవులు ఉన్నాయి, ఆర్థికంగా బలవంతులైనటువంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన అంటున్నారు. మేము దీన్ని వ్యతిరేకించడానికి ఒకే ఏకైక కారణం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రిజర్వేషన్ల ఫలాలు వాళ్ళే అనుభవించారు. అక్కడ ఇక్కడ డెవలప్ అయిన వాళ్ళు కూడా రిజర్వేషన్ చేయండి అని అడుగుతున్నాడు గోపి గారు. ఈ విషయంలో నేను సూటిగా ఒకటే మాట చెప్తున్నా. నేను చదివిన హాస్టల్లోనే మాదిగ సోదరులు చదివారు. ఓకే, నాకు పెట్టిన తిండే వాళ్ళకు పెట్టారు, నాకు ఇచ్చిన దుప్పటే వాళ్ళకు ఇచ్చారు.
నాకు చదువు చెప్పిన గురువే వాళ్ళకు చదువు చెప్పారు. నేను ఈరోజు గ్రాడ్యుయేషన్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, డాక్టరేట్ తీసుకున్నాను, జడ్జి అయ్యాను, స్థిరపడ్డాను. మరి నాతో పాటు చదివిన మాదిగ సోదరులు ఈ రోజుకి కూడా వాళ్ళ కులవృత్తి అయినటువంటి చెప్పులు కుట్టుకుంటున్నారు. మా ఊళ్ళో మీ ఇంట్లో ఉండండి ఉన్న ఉండండి పూర్వీకుల పరిస్థితి ఉండండి వేరు, మీ పరిస్థితి అదే వేరు చెప్తున్నా, అన్నట్టు. ఉండండి. మరి ఇక్కడ నేను వాళ్ళని ఏమైనా దోచుకున్నానా? వాళ్ళను దోచుకొని నేను అభివృద్ధిలోకి వచ్చానా? ఎస్ అని చెప్పాడుగా ఉంటే దెన్ నెక్స్ట్ చెప్తున్నా, ఇది ఫైనల్. ఎస్, జడ్జి రామకృష్ణ మా ఊర్లో ఉన్నటువంటి ఇంకో సుధీర్, మాదిగ సుధీర్ అనే అతన్ని దోచుకొని ఈ స్థాయిలో ఉన్నాడు అని మీరు చెప్పగలిగితే నెక్స్ట్ డిబేట్కి మేము రెడీ. దోచుకోవడం ఎట్లా అవుతుంది అంటున్నారుగా, అంటే తప్పే ఖచ్చితంగా. మాట, నోటి మాటకు చేతి వ్రాతకు చాలా తేడా ఉంటుంది. చేతి వ్రాతతో నడుస్తున్నది రాజ్యాంగం, రిటర్న్ రాజ్యాంగం మంది, లిఖిత రాజ్యాంగం. నోటి మాటతో నడిచేటువంటి రాజ్యాంగం కాదు.